నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతితో వరంగల్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. హనుమకొండలో ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు, బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా పోలీసులు మోహరించారు. పోస్ట్మార్టం అనంతరం మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం ముతోజీపేటకు తరలించారు. నర్సంపేటలో నిర్వహించే అంత్యక్రియల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆర్టీసీ కార్మికులతో పాటు రాష్ట్ర జేఏసీ నాయకులు అంతిమ సంస్కారాలతో పాల్గొననున్నారు. నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ తెల్లవారుజామున 2:30 గంటలకు మృతి చెందినట్టు కంచన్బాగ్ డిఆర్డీఓ పోలో ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా శంకర్ నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. మొదట వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మార్గం మధ్యలోనే శంకర్ మృతి చెందగా అంబులెన్స్ సిబ్బంది సిపిఆర్ చేసి ప్రాణాలు పోశారు. అనంతరం హుటాహుటిన కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి తెల్లవారుజామున శంకర్ మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. శంకర్ గౌడ్ మృతితో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేసేందుకు పిలుపునిచ్చారు. మరోపక్క నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం, మనోబలం కలగాలని ప్రార్థించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచిందని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తుందని గుర్తు చేశారు. అలాగే ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుందని మంత్రి పొన్నం, టీపీసీసీ చీఫ్ చెప్పుకొచ్చారు. మరోవైపు డ్రైవర్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోనందునే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.